అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఆమోదం లభించిన సందర్భంగా అనంతపురంలో జైహో అమరావతి పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ చెందిన రాజధాని అని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు ఆదాయం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్లమెంట్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం రావడం తెలుగు ప్రజల గౌరవంగా భావించాలన్నారు. అనంతరం రామ్నగర్లోని తన కార్యాలయంలో మంత్రి దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అమరావతి రాజధాని ఆమోదం రాష్ట్రానికి గర్వ కారణమని పేర్కొన్నారు. మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే భవిష్యత్ తరాలు, భావి తరాలు చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గత నెల 28వ తేదీ శాసనసభలో చట్టం రూపొందించి పార్లమెంట్కి పంపిస్తే నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టం రూపొందించడం జరిగింది. భావితరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చట్టం రూపొందించిన దానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.